జనసేన నాయకులకు కానీ ఆర్మీ వారికి కానీ ఎవరికైనా కానీ ఆయన సొంత నిధులు ఇవ్వడం అనేది ఈ సినిమాలు తీయడం వల్లే కదా సార్. ఇవాళ రోజున ఆయన డిప్యూటీ సీఎం గా ఉన్నా కానీ ఆయన స్వలాభం ఆలోచించుకోకుండా ఆయనకు వచ్చిన శాలరీస్ మొత్తం అంతా కూడా జీతాన్ని కూడా 42 మంది పిల్లల్ని ఇవాళ రోజున పిఠాపురం చేస్తున్నారంటే పవన్ కళ్యాణ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? ఇవాళ రోజున ఇదే ఊహిస్తున్నారు. ఎందుకంటే ఈ సినిమా ఒక పవన్ కళ్యాణ్ గారు అభిమాని డైరెక్ట్ చేయడం, నిధి డైరెక్ట్ గా రావడం సినిమా. ఇది సినిమాకి సంబంధించి వాళ్ళ రోజున స్థాయి కూడా ఎందుకు పెరిగిందంటే వాళ్ళ రోజున సినిమా రిలీజ్ అయ్యే ముందు సినిమా టికెట్లు ఎక్కడికక్కడ వేలం పాటలు పాడి అభిమానులు ఆ వేలం పాటకి వచ్చిన డబ్బులు పేదలకి గాని లేదంటే పార్టీ కోసం గాని ఇవాళ సహాయాలు ఇద్దామని చెప్పేసి ఉద్దేశంతో ఇవాళ రోజున పార్టీ కోసం కష్టపడుతున్న అభిమానులు కార్యకర్తలు ఇవాళ రోజున ముందుకు రాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఏవైతే సినిమాలు చేస్తున్నారో ఆ సినిమాల గురించి కేవలం విషప్రచారం చేయడానికే వీళ్ళు సిద్ధపడుతున్నారు. మేము ఇవాళ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ రోజున ఓడిపోయిన తర్వాత మరి ఆయనకున్న కంపెనీల ప్రకారంగా గాని ఆయనకున్న ఆస్తుల ప్రకారంగా గాని భారతీయ సిమెంట్ గురించి గాని హిందూ ప్రాజెక్ట్స్ గురించి గాని తొండూరు గురించి గాని కడపలో ఉన్న ఆయన గనుల గురించి ఆయనకి రోజు లాభాలు ఎంత వస్తున్నాయి, ఎంత లోడ్ అయింది, ఇవాళ రోజున మీరు ట్యాక్స్లు ఏ విధంగా పే చేస్తున్నారు మేమని చెప్పేసి ఇట్లాంటివన్నీ మేము అడిగామా? ఎవరు సొంతంగా వాళ్ళ వ్యాపారాల ప్రకారంగా వాళ్ళు కడుపుకి వాళ్ళు చేసుకోవాల్సింది సార్. అంటే ఒక పవన్ కళ్యాణ్ గారు టార్గెట్ చేసి ఆయన సినిమాల్ని టార్గెట్ చేసి ఇటువంటి కార్యక్రమాలు పెట్టడం వల్ల లేదంటే ఇటువంటి వైఎస్ఆర్సీపీకి అధికార ప్రతినిధులు 4 మాటలు మాట్లాడటం వల్ల ఏం ఉపయోగం చెప్పండి? ఏమో ఉపయోగం లేదు. ఇంకా మీరు ఒక మాట చెప్పారు, ఇప్పుడు ఓజీ సునామీ అని కార్యక్రమం పెట్టారు. ఆ ఓజీ సునామీ ప్రకారంగా ఈ సినిమా ప్రకారంగా వచ్చిన డబ్బులు కొంతమంది బయట దేశాల్లో గాని పక్క రాష్ట్రాల్లో గాని ఇవాళ రోజున ఆంధ్ర రాష్ట్రంలో గాని ఇటు వచ్చిన డబ్బులు ఏ విధంగా మీరు పేదలకు ఇస్తా అని చెప్పేసానంటే దానికి తగ్గట్టుగా మాకు దిక్సూచి పవన్ కళ్యాణ్ గారు మాకు చూపించారు కాబట్టి మేము ఏ విధంగా సాయం చేయాలనేది విషయం మాకు తెలుసు. అట్లాంటి కార్యక్రమాలు చేసే కార్యక్రమం అయితే చేయండి. అంతేగాని వాళ్ళ రోజున మేము మాట్లాడుకుంటే ఇట్లా ఓజీ గురించి ఆయన ఏమంటారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ రోజున రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఏదో తెలుగుదేశానికి చేస్తున్నట్టుగా. లక్ష్మీకాంత్ గారు ఒక మాట వినండి. ఆయన పవన్ కళ్యాణ్ గారు నిన్న చేసిన వ్యాఖ్యల్లో నిన్న ఇలాంటి డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ ఇంత యంగ్స్టర్స్ కానీ ఆ రోజుల్లో ఉన్నడితే ఒకవేళ నేను రాజకీయాల్లోకి వచ్చేవాడిని కాదేమో అని ఒక మాటను ఆయన మాట్లాడారు. ఈ వ్యాఖ్యల్ని తప్పుపడుతున్నారు. ఎందుకంటే రాజకీయాల్లోకి ఒకవేళ మీకు అంత ఇష్టం అక్కడే ఉంటే అక్కడే ఉండవచ్చు కదా, అయిష్టంగా అక్కడ అవకాశం లేక ఇక్కడికి వచ్చారా అని మాట్లాడుతున్నారు. దాన్ని ఏమంటారు మీరు? వర్క్ ఉన్నప్పుడు వర్క్ కే ఇంపార్టెంట్ ఇవ్వాలి. ఆయన చెప్పింది ఇంకా గూఢార్థాలు చేసి దాన్ని సూక్ష్మంగా మీరు చూడడం అనేది కరెక్ట్ కాదు. ఆయన ఏంటంటే నాకు సినిమాల విషయంకి వచ్చేసరికి నేను సినిమాల గురించి ఆలోచిస్తాను, ఇవాళ రోజున రాజకీయాల ప్రకారంగా వస్తే రాజకీయాల ప్రకారంగా నేను ఆలోచిస్తాను అని చెప్పేసి ఆయన ఒక వివరణ ఇచ్చారు. అంతేగాని మీరు దాన్ని ఏదో సూక్ష్మం చూసేసి దానికి ఏదో సినిమాలంటే ఏదో ఇష్టం లేక ఏదో రాజకీయాల్లోకి ఇష్టపడి వచ్చినట్టుగా లేదంటే రాజకీయాలకి ఇష్టపడి వాళ్ళ రోజున సినిమాలు కష్టమై చేస్తున్నట్టుగా ఇట్లాంటి వివరణ లేని మాటలు ఇతరులు ఏదో ద్వేషించుకునేటట్టుగా మీరు మాట్లాడటం అనేది కరెక్ట్ కదా అంటున్నా నేను. ఆయన మాట్లాడినది ఏంటి, ఇవాళ రోజున నేను డిప్యూటీ సీఎం అనే విషయం మర్చిపోయాను. ఇవాళ రోజున ఈ సినిమా చూస్తాం. ఎందుకంటే నిన్న ఎల్బీ స్టేడియం లో వచ్చిన జనాభా ఇటువంటి వాళ్ళు అంటే పుష్ప సినిమాకి వచ్చినంత కన్నా ఇవాళ రోజున ఓజీ సినిమాకి నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చింది రికార్డు స్థాయిలో జనం రాబట్టి ఇవాళ రోజున పవన్ కళ్యాణ్ గారు ఆ మాట అన్నారు ఆ జన సమూహాన్ని చూసి. అంతేగాని దాన్ని ఒక రాజకీయం చేసే ఇదిగా మీరు చెప్పొద్దని చెప్పేసి మేము ఈ విధంగా వివరణ చేస్తున్నాను నేను. ఇంకోటి వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి గారు ఒక మాట మాట్లాడుతున్నారు. మాట్లాడితే బానిసలు లేదంటే పవన్ కళ్యాణ్ గారు మారిపోయారు, టీడీపీకి ఇదిగా మాట్లాడుతున్నారు అని చెప్పేసి మీరు మాట్లాడటం కరెక్ట్ కాదు. మీరు ఏమైనా మాట్లాడదలుచుకుంటే ఇవాళ రోజున వర్షాకాల సమావేశాలు ఏర్పడుతున్నాయి, ఇవాళ రోజున సభలు జరుగుతున్నాయి. అసెంబ్లీకి మీ నాయకుడు ఎందుకు రాలేకపోతున్నాడు? మాట్లాడుతుంటే ప్రైవేట్ మెడికల్ కాలేజీలు అని చెప్పేసి ఇష్యూ పైకి ఎందుకు తీసుకొస్తున్నారు? రైతు పక్షపాతం అని చెప్పేసి మీరు రైతుల గురించి కార్యక్రమాలు చేస్తూ రప్పా ప్లగ్గార్లు పట్టుకొని మీరు ఉద్రేకంగా ఎందుకు కార్యకర్తలు రెచ్చగొట్టి మీ కారు కింద ఎందుకు కార్యకర్తల ప్రాణాలు తీస్తున్నారు? మేము ఇట్లాంటి మాట్లాడాలంటే ఎంతో చాలా మాట్లాడతాం. మేము వచ్చిన తర్వాత రాష్ట్రం అధోగతి పాలైపోయిందని చెప్పేసి ఒక మాట చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత గానీ ఒక దిక్సూచి ప్రకారంగా ఇవాళ రోజున విజనరీ ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ ఒక నిమిషం సార్
విజనరీ ఉన్న చంద్రబాబు నాయుడు గారి విషయంలో కానీ ఇవాళ రోజున పవన్ కళ్యాణ్ గారు చెప్తున్న అభివృద్ధి ప్రకారంగా కానీ మేము ఒక పక్క ప్లానింగ్ మీద ఒక పారదర్శకత్వంతో మేము ఖచ్చితంగా అయితే మేము ముందుకెళ్తున్నాము, రాష్ట్ర అభివృద్ధి అని చెప్పాం. అంతేగాని వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు దళితుల మీద దాడులు జరిగినప్పుడు ప్రశ్నించలేని తత్వంగా ఇవాళ రోజున ఏమైనా అన్యాయం జరుగుతూ ఉంటే మేము చూసి చూడనట్టుగా అంటే రోడ్ అనేవి చేసిన దళితులను భుజం మీద చేసుకొని తిరిగేటట్టుగా ఆ రకంగా పాలన అయితే మాకు లేదండి. ఇవాళ రోజున మన రాగల లక్ష్మణరావు గారు, నేను ఇదే మాట మాట్లాడుతున్నాను, ఒక మాస్క్ అడిగిన పాపానికి సుధాకర్ అన్న అతన్ని చనిపోయాడు కదా, ఆ విషయంలో మీరు ఎందుకు ఇవాళ రోజున వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద మీరు ఆ రోజు జనసేనలో ఉండి ఇవాళ రోజున వైఎస్ఆర్సీపీలో ఉండి మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఇట్లాంటి మాట్లాడాలంటే మీ తలకాయలు తీసుకెళ్లి మీరు ఎక్కడ పెట్టుకోవాలని చెప్పేసి మేము ఈ విధంగా మేము మాట్లాడాలి. Right. మీరు మాట్లాడేటప్పుడు నోరు చాలా అదుపులో పెట్టుకొని మాట్లాడండి. మీరు చేసిన తప్పులు అన్ని ఇన్ని తప్పులు కాదు, రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా చేశారు, ఒక తట్ట మట్టి లేకుండా రాష్ట్ర రోడ్లు కూడా వేయకుండా ఉన్నదంతా దోచుకొని జోబులు నింపుకున్నారు. ఇవాళ రోజున మీరు ఆ శిక్ష మీరు అనుభవిస్తున్నారు కాబట్టి మీ కర్మ ఫలితం ఎట్లా ఉందంటే ఇవాళ రోజున అందరూ జైలు పాలవుతున్నారు. అదొకటి గుర్తు పెట్టుకొని మీరు మాట్లాడాలి. అంతేగాని పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏదో కడుపు తిప్పల కోసం ఆయన ఏదో సినిమా చూసుకుంటే ఓజీ గురించో లేదంటే కూటమిలో ఉన్న టీడీపీ జనసేన గురించో మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పి చెప్తున్నాను. రైట్ సార్, మళ్ళీ వస్తాను. మనం వేణుగోపాల్ గారితో మాట్లాడదాం, జనసేన నేత. వేణుగోపాల్ గారు నమస్తే అండి.